ఈ రోజటి నుంచి అండర్లైన్ చేసుకోండి, ఈ రోజటి నుంచి 2026వ సంవత్సరం ఫిబ్రవరి 19 గురువారం ఈ రోజటి నుంచి ఆజన్మాంత బ్రహ్మచారిగా, ఒక వ్యక్తిగా, ఒక ఋషిగా, ఒక సన్యాసిగా, ఆత్మజ్ఞాన యోగ సంపన్నుడిగా మీ అందరికి ఒక ఆశీర్వాదం చేస్తూ ఒక చిన్న భిక్ష వేడుకుంటున్నాను. గురుదక్షిణ కింద నాకు భిక్ష ఇస్తారా? ఇచ్చేవాళ్ళు చేతులు లేపండి. మీరందరూ ఈ వేదిక మీదకి నేను వచ్చినందుకు మీరందరూ నాకు ఇస్తున్న గురుదక్షిణ. కాంచానం లేని కర్మ శుద్ధి కాదంటారు కదా పెద్దలు. నేనేమి మీతో సంభావన అడగట్లేదు, భిక్ష. సన్యాసి భిక్ష కోరాలే కాబట్టి అడుగుతున్నాను. ఏంటో తెలుసా? నష్టన బొట్టు పెట్టి నడుముకు మొలతాడున్న ఎవడు కూడా పీర్ల పంగకు పోకురి, దర్గాల దగ్గరకు పోకురి. మనకు అవసరం లేదు. ఒకవేళ పోవాల్సి వస్తే సాక్షిగా నష్టన పొట్టు దుడుపురి, నడుముకు మొలతాడు తెప్పి పాడేరి, చేతుకున్న గాజులు వలగొట్టుకోరి, మెల్ల ఉన్న పుస్తెదెంపురి, కాలకున్న మెట్టెలు తీరి పోరి. ఎందుకోసం తెలుసా? నీకు పొట్టిచ్చింది సనాతన ధర్మపు వారసుడు. నీ మెళ్ళో మంగళసూత్రం వేసుకోమని చెప్పింది నీ కాళ్ళకు మెట్టెలు పెట్టుకోమని చెప్పింది సనాతన ధర్మం. నీకు అన్ని సంస్కృతి సాంప్రదాయాలను ధారపోసింది ఋషులు.